అందరికీ నమస్కారం. ఇందాకే దాసనారాయణరావు గారు, పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు సింహ సినిమా విజయం సాధించాలని, సింహ సినిమా ఒక గొప్ప చిత్రంగా ఉండాలని, కేవలం చిత్రంలో నటించిన నటులే కాదు, ఈ చిత్రంలో పనిచేసిన సాంకేతిక నిపుణులే కాదు, మా ఇండస్ట్రీ యావత్తు కోరుకుంది. అందరికంటే ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులైన మేమందరం ఇంకా కోరుకున్నాం. మాకు ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన మా అభిమాన హీరో బాబాయ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే దర్శకుడు శ్రీ బోయపాటి శ్రీనివాస్ గారికి, నిర్మాతలకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి మా అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలయ్య బాబు, కంగ్రాట్స్ సార్. బోయపాటి సీని గారు, మరొకసారి బాలయ్య బాబుకి ఇంత పెద్ద సూపర్ డూపర్ మెగా హిట్ ఇచ్చినందుకు కంగ్రాట్స్ ఫర్ యూ టు సార్. కిరీటి, మై డియర్ బ్రదర్ కిరీటి, ఎక్కడున్నావు? యా కిరీటి, యూ రాక్, కంగ్రాచులేషన్స్. ఇందాక గోపాలకృష్ణ గారు, గురుగారు, దాసరి గారు చెప్పినట్టు మొత్తం పరిశ్రమ ఆనందించదగ్గ పెద్ద హిట్ వచ్చిన ఈ స్టేజ్ మీద నేను నించుని మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక అన్నట్టు చాలా అరుదుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇటువంటి ఫంక్షన్స్. ఇటువంటివి ఇంకా తరచుగా చేసుకునేటట్టు దీవెనలు మన పరిశ్రమ మీద దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉండేదండి. దేవదాస్ ఫంక్షన్ అప్పటి నుంచి బాలకృష్ణ గారు పక్కన ఉన్నప్పుడు ఏమైనా పిలవాలని తెలియదు. సో తారక్ జనరలీ అన్న అవుతాడు, సో నేను బాబాయ్ అనే కమిట్ అవుతాను. సో బాబాయ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. జనరలీ మామూలు హిట్స్ రావటం వేరు, ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్స్ రావటం వేరు. అది వన్ ఆఫ్ వెరీ ఫ్యూ పీపుల్తో బాలయ్య గారికి సాధ్యమైంది. అండ్ బాబాయ్ ఓకే బాబాయ్ అండ్ కంగ్రాట్స్ బాబాయ్. అండ్ బోయపాటి శ్రీను గారికి అండ్ ప్రొడ్యూసర్ పర్చూర్ గారికి, చక్రి, రాకింగ్ మ్యూజిక్, అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మంచి వేళలో ఇంత మంచి సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తర్వాత హీరో గారికి, బాలకృష్ణ గారికి నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తర్వాత దీంట్లో పనిచేసిన రెహమాన్ గారికి, ఆదిత్య గారికి, అందరికీ, ఇందులో కలిసి పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్కి, కెమెరామెన్కి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. యునైటెడ్ పిక్చర్స్ వారు నిర్మించిన సింహ చిత్రం యొక్క అర్ధ శతదినోత్సవం విజయోత్సాహక అభినందన సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి, అలాగే ఈ చిత్రంలో నటించిన తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, శ్రేయోభిలాషులకు, బంధువర్గానికి, కళాభిమానులకు, కళా పోషకులకు, పాత్రికేయులకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా, అలాగే నా అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఇంత విజయం కావడానికి కారణం ప్రేక్షకులు. ప్రేక్షక ఆదరణ ఉంటే ఏ చిత్రమైనా విజయవంతం అవుతుంది. అలాగే ఇలాంటి మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు అనడానికి ఈ చిత్ర విజయం ఒక తార్కాణం. అందుకే ఈ యొక్క చిత్ర విజయాన్ని ప్రేక్షకుల విజయంగా భావిస్తూ, అలాగే ఎంతో కాలం నుంచి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కలగంటున్న, ఆశిస్తున్న విజయాన్ని అందించినందుకు ఆ లక్ష్మీ నరసింహస్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీ
ఈ విజయాన్ని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క విజయంగా మనందరం భావిస్తున్నాం కాబట్టి భావిస్తూ ఈనాడు ఈ సభ మీ అందరి సమక్షంలో సింహ అర్ధ శతదినోత్సవ విజయోత్సాహక అభినందన సభగా మీ ముందు జరుపుకుంటున్నామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సింహ టైటిల్ విషయానికి వస్తే మరి సింహ నాకు చాలా సెంటిమెంట్ టైటిల్ అందరికీ తెలిసిందే. సింహ చిత్రం సింహ పేరుతో వచ్చిన అంటే సింహ పేరుతో కలిసిన సినిమా పేర్లున్న నా సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయని అందరికీ తెలిసిన సత్యం అది. మరి ఇంతకుముందు ఈ చిత్రం మేము మొదలుపెట్టినప్పుడు మొదట్లో ఈ సింహ టైటిల్ని చూసినప్పుడు చాలామంది ఏదో ఇందులో కూడా ఫ్యాక్షనిజం ఉంటుందేమో అని అనుకునేవారు ఉన్నారు, లేకపోతే నరుక్కోవడాలు లాంటివి ఎక్కువగా ఉంటాయేమో అని అనుకునేవాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఒకసారి సింహ చిత్రం విడుదలై చూశాక జనం అందరూ అయ్యారే అబ్బురే అని ఆశ్చర్యపోయేలా దిగ్భ్రాంతి చెందేలా అందరూ ఫీల్ అయ్యారు. దీనికి ముఖ్యంగా కారణం నేను ద్విపాత్ర అభినయం చేశాను ఈ సినిమాలో. ఈ 2 పాత్రలు ఇంతకుముందు చేయని పాత్రలు. ఆ పాత్రలో నా యొక్క నటన వైవిధ్యాన్ని అలానే నా వేష భాషని అంతా కూడా దాన్ని ఆహ్వానించారు, స్వీకరించారు. ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేశారు. దీనికి ముఖ్యంగా కారణం ఈ చిత్రం యొక్క సారథి, రథ సారథి, మా చిత్ర దర్శకుడు, కథా రచయిత, సంభాషణ రచయిత బోయపాటి శ్రీను గారు.